పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఈ తరగతి నుండి మనం ఎఫెసీ పత్రికను ధ్యానించనే ఉన్నాం. ఈ తరగతి నుండి తర్వాత అనేక ప్రసారాల్లో మనము ఎఫెసీ పత్రికను ధ్యానిస్తాం. అయితే ముందుగా గలతీ పత్రికపై కొన్ని సామాన్య విమర్శలు తెలుసుకుందాం. పౌలు శరీరములోని ముళ్ళును గూర్చిన వివరాలను అందించే 4వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? పౌలు శరీరములోని ముళ్ళు యొక్క స్వభావాన్ని గూర్చి ఈ భాగములో తెలియచేయబడే సమాచారాన్ని వేదాంత పండితులు అంతగా నమ్మరు. గాయాల వలనో లేక వ్యాధి వలనో పౌలుకు ఈ ముళ్ళు సంభవించి ఉండొచ్చు. పౌలును అతని పరిచర్యలో అనేకమైన కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు కొట్టారు ప్రజలు. ఇక కారణాలు ఏమైనప్పటికీ పౌలు శరీరంలోని ముళ్ళు అతని శరీరాకృతిపై ప్రభావము చూపి ఉంటుంది. అతడు తన బాహ్య స్వరూపం కూడా పోగొట్టుకున్నాడు. పై రూపం కూడా చూడ్డానికి సరిగా లేకపోయింది. ఇంచుమించు గుడ్డితనానికి సమానమైన మంద దృష్టిని అతడు కలిగి ఉంటూ వచ్చాడు. ఎందుకంటే సాధ్యమైతే మీ కన్నులు కూడా ఓడబెరికి మీరు నాకిచ్చివేసి ఉండేవారు అంటూ ఉన్నాడు. మంచి కనుదృష్టి లేనందువలన పౌలు ఎప్పుడూ ఒక వ్రాతకారుణ్ణి కలిగి ఉంటూ వచ్చాడు. ఈ విషయాలన్నీ వ్రాసి నేను మీతో నిజము చెప్పినందున మీకు శత్రువునయ్యానా అంటూ ఉన్నాడు. 4వ అధ్యాయం 19వ వచనములో నూతన జన్మను గుర్చిన కొన్ని సత్యాలు వ్రాయబడ్డాయి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవవేదన కలుగుచున్నది అని అంటూ ఉన్నాడు. కొలసీలకు వ్రాయబడిన పత్రికలో మీయందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని వ్రాయబడిన ప్రకారం ఏ విధంగా ఆయన మనలో నివసించగలడు అంటే క్రీస్తును మనలోనికి స్వీకరించుట ద్వారానే కదా. ఒక చిన్న ప్రార్థన ద్వారా క్రీస్తును తమలోనికి స్వీకరించుమని సువార్తికులు సువార్త వినిపించినప్పుడు కోరడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దేవుని వాక్యము ద్వారానే క్రీస్తు ఒక హృదయములో నాటబడతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. క్రీస్తు మనలో ఉద్భవించి నివసించడానికి దేవుని వాక్యము ఒక విత్తనమై ఉందని పేతురు కూడా తెలియజేశాడు. ఈ విధంగా పౌలు గలతీ పత్రికలో క్రీస్తు స్వరూపము మీయందేర్పడాలని వారితో అంటూ ఉన్నాడు. పౌలు, పేతురు మరియు ఫిలిప్పు అనే దైవజనులు లాంటి వారి ప్రకారం క్రీస్తు ఏ విధంగా మనలో నివసించగలడు అంటే ముందుగా ఆయన మనలో జన్మించడం ద్వారా మాత్రమే ఆయన మనలో నివసించగలడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం గమనించండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి.
యేసు ప్రభు విశ్వాసిని ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు, నియమ నిబంధనల నుండి విడిపించి స్వతంత్రులను చేసిన ప్రకారం తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైన దాస్యానికి అప్పగించుకోవద్దని వారిని హెచ్చరించి, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును. ఇంతటితో మనము గలతీ పత్రిక అధ్యయనాన్ని ముగించుకున్నాం. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. ఎంతో ప్రాముఖ్యమైన క్రొత్త నిబంధన పత్రికల్లో ఎఫెసీ పత్రిక కూడా ఒకటై ఉంది. ఎఫెసీ పత్రిక యొక్క ప్రాముఖ్యతకు 2 కారణాలున్నాయి. మొదటి కారణం, పౌలు ఎఫెసీ సంఘములో ఇతర చోట్ల కంటే కూడా ఎక్కువ కాలం గడిపాడు. అపోస్తుల కార్యాల్లో మనం చూచినట్టుగా పౌలు తన 2వ మిషనరీ యాత్రలో ఎఫెసీయులను సందర్శించి 3వ మిషనరీ యాత్రలో ఎఫెసులో గొప్ప సేవ చేశాడు. పౌలు అనుదినము లేఖనాలను బోధించిన తురన్ను పాఠశాలను గూర్చి మనము చదివే అపోస్తుల కార్యాలు 18, 19 అధ్యాయాల్లోనే ఎఫెసీ పరిచర్యను గూర్చి మనం తెలుసుకుంటాం. మన వేద పాఠశాల బోధన పరిచర్య వంటి వాక్య పరిచర్యను పౌలు తురన్ను పాఠశాలలో 2 సంవత్సరాల పాటు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగించాడు. ఈ విధంగా ఫలభరితమైన సంఘ స్థాపన పరిచర్యను జరిగించి గొప్ప సంఘ స్థాపకుడు అనబడ్డాడు పౌలు. ప్రకటన గ్రంథములో పేర్కొనబడిన సంఘాలకు ఎఫెసీ సంఘము తల్లి సంఘము అయుంది. ఎఫెసీ సంఘము నుండి మిగిలిన 6 సంఘాలు ఉద్భవించాయి. ఈ 7 సంఘాల కాపరులు తురన్ను పాఠశాల నుండి శిక్షణ పొందినవారై ఉన్నారు. పౌలు కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో లవొదికయ సంఘానికి వ్రాసిన పత్రికను, కొలసీ పత్రికను, లవొదికయుల్ని ఒకరి పత్రికను మరొకరు చదివించుకోమని తెలియజేశాడు. ఎఫెసు సంఘము నుండి ఉద్భవించిన ఇతర 6 సంఘాలు బహుశా మీరు వరుసగా చెప్పగలరు. స్ఫుర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను ఈ 7 సంఘాలు పౌలు స్థాపించిన సంఘాలై ఉన్నాయి. ఈ విధంగా ఎఫెసులోని పౌలు సంఘ పరిచర్య ఎంతో ఫలభరితమైనదై ఆయా సంఘాలు స్థాపించడానికి అవకాశం కలిగింది. కొలసి సంఘాన్ని కూడా వీటితో పాటు మనము చేర్చవచ్చు. ఎఫెసీలకు పౌలు వ్రాసిన ఎఫెసీ పత్రిక సందేశం ఆ సంఘానికి మాత్రమే గాక మొత్తం ఇతర సంఘాలన్నిటికీ ఇవ్వబడింది. దీనిలోని సందేశాన్ని బట్టి ఎఫెసీ పత్రిక గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. రక్షణ పొందిన ఒక విశ్వాసి జీవించడానికి అవసరమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ క్రీస్తులో మనకు అనుగ్రహించబడ్డాయని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. మనకు అనుగ్రహించబడిన ఇట్టి ఆశీర్వాదాల ద్వారా విశ్వాసులు పరిశుద్ధాత్మ ఆధీనములో నూతన జీవితాన్ని జీవించవలసి ఉంటాం. పరలోక సంబంధమైన అనే ఈ మాటకు పరలోక కోణము నుండి లేక క్రీస్తులో అనే అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా శక్తివంతమైన, పరిశుద్ధమైన లేక ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలం. క్రీస్తులో జీవించుట అనేది ఎలాగో మనము తెలుసుకున్నప్పుడు లేక క్రీస్తులో జీవించాలని మనం కోరినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల నిమిత్తం ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ఆత్మ వరాల ద్వారా వెదికి కనుగొంటాం. ఇక పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు ఎఫెసు మొదలు ఆయా పట్టణాలు రోము, కీర్తి గణతలకు ఉదాహరణలుగా ఉన్నాయి. అప్పటికే హెల్లేనీయుల గ్రీకు సంస్కృతి క్షీణిస్తూ ఉంది. రోమా సామ్రాజ్యం ఎంతో ఔన్నత్యం కలిగిన దశలో ఉంది. ఈ ప్రాంతాలన్నీ మీరు సందర్శించగలిగినట్టయితే త్రవ్వకాల ఆధారంగా ఇవి రోమా సామ్రాజ్యం ఔన్నత్యం, కీర్తి గణతలకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఈనాడు ఆసియా మైనరుగా పరిగణించబడుతూ ఉన్న టర్కీ ప్రాంతంలో ఎఫెసు మొదలైన సంఘాలన్నీ
నిర్మించబడ్డాయి. రోము ప్రభుత్వపు ఉన్నత ఉద్యోగులంతా ఆట స్థలాలు, వేసవి గృహాలు, వేసవి స్థలాలు కలిగి ఉన్నారు. ఎఫెసు మరియు ఇతర పట్టణాల్లోని వాతావరణం రోము వాతావరణం కంటే మెరుగైనది. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు రోమా సామ్రాజ్య కీర్తి ఎంతో ఉన్నతమైన దశలో ఉండేది. ఇక ఎఫెసు పట్టణము మొదలు ఇతర పట్టణాలు అన్నిటిలో విగ్రహారాధన, అపవిత్రత, సెక్స్ పరమైన అసభ్య దృశ్యాల చిత్రాలు విరివిగా ఉండేవి. ఎఫెసు, లవొదికీయను మొదలైన సంఘాలన్నిటికీ పౌలు ఉత్తరాలు రాసినప్పుడు రోమా ప్రభుత్వం దాని పాపస్థితి అంతటి మధ్య మీరు నివసిస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధ జీవితం జీవించవచ్చని పౌలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధ జీవితం జీవించడమంటే క్రీస్తులో జీవించడమని, అదే పరలోక సంబంధమైన ఆశీర్వాదకర జీవితమని తెలియజేశాడు. పౌలు లుస్త్రలో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టబడి చనిపోయినట్టుగా ఏడవబడి విడువబడినప్పుడు ఇట్టి పరలోక అనుభవాన్ని పొందినందున ఈ విషయాలన్నీ తెలియజేశాడు. చాలామంది పౌలు ఆ విధంగా కొట్టబడి ఈడ్చి వేయబడినప్పుడు అతడు చనిపోయి పునరుత్థానం పొందాడని తలంచారు. అతన్ని కొట్టిన వారైతే అతడు చనిపోయాడనే అనుకున్నారు. ఈ విధమైన లుస్త్ర అనుభవం ద్వారా ఒక కాలు పరలోకములో మోపిన పౌలు తాను భూమిపై జీవించిన మిగిలిన కాలమంతా అలాగే జీవించాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో దేవుడు తన శరీరములో ఉంచిన ముళ్ళు ద్వారా భూమిపై జీవిస్తూ ఉన్నప్పటికీ అదే సమయంలో పరలోక సంబంధమైన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అపవిత్రత, అసహ్యత, అపహాస్యం, అలలతో కూడిన ఈ ప్రపంచములో విశ్వాసులంగా మనము కూడా పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించగలమని పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఘోర పాపరోగ పూరితమైన ఈ ప్రపంచములో క్రీస్తు ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో క్రీస్తు కొరకు జీవించవలసి ఉన్నాం. యేసు ప్రభు నీకోదేముల సంభాషణలో ప్రభు 2 సార్లు నూతన జన్మను గూర్చి అతనితో మాట్లాడినప్పుడు అదెట్లు అని అడుగుతూ వచ్చాడు. ప్రభు నీకోదేముతో, నీవు ఇశ్రాయేలులో గొప్ప బోధకుడివైండి క్రొత్త జన్మను గూర్చి అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకా పరలోక సంబంధమైనవి నేను మీతో చెబితే మీరెలా అర్థం చేసుకోగలరు అని ప్రభు అన్నారు. మనుష్య కుమారుడు తప్ప పరలోకము నుండి దిగివచ్చినవాడెవడూ లేడు. మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోగలవాడు ఎవడూ లేడని ప్రభు నీకోదేముతో చెప్పినప్పుడు కూడా నీకోదేముకు ఈ విషయాలు అర్థం కాలేదు. ఈ ఎఫెసీ పత్రికలో పౌలు విశ్వాసి తాను విశ్వాసిగా భూమిపై ఉన్నప్పుడే అతడు పరలోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నాడని, పరలోకమంటే ఎప్పుడో ఒకనాడు కన్ను మూసి మరణించాక మాత్రమే చేరేది కాదని ఎఫెసీ పత్రిక యొక్క సారాంశంగా తెలియజేశాడు. రోమా పత్రిక, గలతీ పత్రికల సందేశాల ప్రకారం యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనలో జీవించేవారు పరలోక కోణాన్ని ఈ భూమిపైనే అనుభవిస్తారని పౌలు తెలియజేశాడు. క్రీస్తునందున్న వారి కొరకు లేఖనాలు నిత్య జీవ లేక శాశ్వత జీవితాన్ని చూపిస్తున్నాయి. నిత్య జీవితమంటే గతములో ఉన్నది, ప్రస్తుతం ఉంటున్నది, భవిష్యత్తులో ఉండేదై ఉంది. ఈ విధంగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనలో జీవించేవారు ఎల్లవేళలా జీవిస్తారు. అయితే ఈ సత్యం జన్మ సిద్ధాంతాన్ని గూర్చి మాట్లాడడం లేదు. క్రీస్తులో ఉన్నవారు ఎల్లవేళలా జీవించేవారై ఉన్నారు అనంటే ఈనాడు అనేకులు జీవించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటిగా అవతారాలను మారుస్తూ జన్మలు ఎత్తడాన్ని గూర్చి ఎఫెసీ పత్రికలో బోధించబడడం లేదు. క్రీస్తు శాశ్వతుడై ఆది అంతము లేనివాడిగా ఉన్నాడు. యేసు అప్పగింపబడే ముందు గెత్సెమనే తోటలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని ప్రార్థించారంటే ప్రభు బెత్లెహేములో జన్మించినప్పటి నుండి మాత్రం ఆయన తన జీవితాన్ని ప్రారంభించలేదు. ఆది నుండి ఎల్లవేళలా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద మానవునిగా 33.5 సంవత్సరాలు మానవ శరీరములో జీవించి
మరణించి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడ్డాడు. ఈ విధంగా క్రీస్తు పరలోకవాసి అయి ఉన్న ప్రకారం క్రీస్తుతో జీవించే వారంతా ఒక తీగె ద్రాక్షవల్లిలో ఏలాగూ కలుపుబడి ఉంటుందో అలాగే క్రీస్తుతో ఐక్యపరచబడిన వారై భూమి మీదనే పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించగలరు. ఎఫెసీ పత్రిక యొక్క 6 అధ్యాయాలు సిద్ధాంత బోధ మరియు ప్రయోగాత్మకమైన లేక ఆచరణాత్మకమైన లేక అన్వయ సందేశాలుగా 2గా విభజించబడ్డాయి. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంత ఉపదేశం కాగా 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు అన్వయ ఉపదేశాలై ఉన్నాయి. ఇక 4వ అధ్యాయములోని మొదటి 16 వచనాలు సంఘ సత్యాలను తెలియజేస్తూ ఉన్నందున ఈ భాగాన్ని కూడా సిద్ధాంతిక బోధలో చేర్చవచ్చు. 3వ అధ్యాయములో అంతవరకు ఎప్పుడూ కలగనట్టి సంఘ ప్రత్యక్షత, సంఘాన్ని గూర్చిన మర్మాలు తెలియచేయబడ్డాయి. మర్మం అనగా ఆలస్యంగానో లేక తొందరగానో తెలియచేయబడిన రహస్యమయుంది. సంఘమనేది గొప్ప మర్మమయుంది. సంఘమంటే ఏమిటో అప్పటికీ పౌలుకు కూడా తెలియదు. పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి లేక సంఘములోనికి పంపబడే వరకు సంఘమంటే ఎవరికీ తెలియదు. లోకము పుట్టక మునిపే సంఘం యొక్క దృశ్యం దేవుని దగ్గర ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా యూదులు అన్యజనులు ఒక్కటిగా చేయబడేది సంఘం అనబడింది. ఇటు సంఘాన్ని గుర్చిన మర్మాన్ని పౌలు ఎఫెసీ పత్రికలో తెలియజేశాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడేది రోమా పత్రికలోని వేదాంత సారం కాగా, కొరింథీ పత్రిక సంఘ కాపరత్వాన్ని, 2వ కొరింథీ పత్రిక ఉన్నతమైన పరిచర్యను, గలతీ పత్రిక ధర్మశాస్త్ర చట్టము నుండి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తూ ఉండగా, సంఘ మర్మము లేక సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక మాట్లాడుతూ ఉంది. ఎఫెసీ పత్రికను మనం చదువుతూ ఉండగా సంఘాన్ని గూర్చిన పౌలు సందేశం మనకు తెలియచేయబడుతూ ఉంది. సంఘాన్ని గూర్చిన పౌలు సందేశం 3వ అధ్యాయమంతటిలోనూ 4వ అధ్యాయము మొదటి 16 వచనాల్లోనూ సంపూర్ణముగా తెలియపరచబడ్డాయి. లోకము పుట్టక మునిపే విశ్వాసుల సంఘం దేవుని సంకల్పములో ఉన్నప్పటికీ అట్టి సంఘ మర్మాన్ని దేవుడు పౌలు కాలములోనూ నేటి మన కాలములోనూ నీకు నాకు ప్రత్యక్షపరిచాడు. 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో సంఘ స్వభావము, సంఘ ప్రాముఖ్యత, సంఘ నిర్వహణ లేక విధి తెలియచేయబడ్డాయి. ఇట్టి సంఘ ప్రాముఖ్యత, సంఘ ప్రయోజనాలను గూర్చి లేఖనాల్లో ఎక్కడ లేనంత రమ్యంగా వివరించబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 16 వచనాల ఆధారంగా ఒక గొప్ప భక్తుడు, లేఖన విద్వాంసుడు బాహ్య జీవితమనే శీర్షికతో సంఘ నిర్వహణకు సంఘము ఏ విధంగా రూపకల్పన చేయబడిందో దానిలో వివరించాడాయన. అంతా విఫలమైనప్పుడు కూడా సదరు నియమాలను అనుసరించు అనే శీర్షికతో మరొక గ్రంథం ఇదే అంశంపై వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక యొక్క సంఘ నియమాలను ఈ భక్తులు తమ సంఘాలకు అన్వయించుకున్నారు. ఎఫెసీ పత్రికను మనము చదువుతూ ఉండగా మన స్థానిక సంఘాలకు దీనిలోని సత్యాలను అన్వయించుకోవడానికి సహాయకరమవుతుంది. సంఘ స్వభావము, సంఘ నిర్వహణ విధులతో పాటు పరలోక సంబంధమైన విషయాలను కూడా ఎఫెసీ పత్రిక యొక్క ముఖ్యాంశాలుగా తెలుసుకుంటాం మనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాల్లో పరలోక ఆత్మ సంబంధమైన అనే మాటను 5 సార్లు చదువుతాం. పరలోక స్థలములలో లేక పరలోక విషయాలు లేక పరలోక స్థలములలో అనే మాటను మనము బైబిల్లో గుర్తిస్తూ వెళ్తే 5 చోట్ల వ్రాయబడిన 5 సందర్భాలు మనకు దొరుకుతాయి. క్రొత్త నిబంధనలోని ఎఫెసీ పత్రిక, పాత నిబంధనలో ఉన్న యెహోషువ గ్రంథము ఇంచుమించు ఒకదానికొకటి సమానమై ఉన్నాయి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకదానితో ఒకటి సమన్వయమై ఉన్నాయి. కొత్త నిబంధన మనకు బోధ, ఉపదేశము నేరుగా ఇవ్వబడుతున్నాయి. పాత నిబంధనలో ఉపమానార్థమైన బోధ ఇవ్వబడింది. కొత్త నిబంధన సిద్ధాంతాన్ని బోధిస్తుంది, పాత నిబంధన సిద్ధాంతాన్ని
ఉదాహరిస్తుంది. ఈ విధంగా లేఖన వివరణకు బైబిలు అనువాదానికి యెహోషువ గ్రంథము మరియు ఎఫెసీ పత్రిక మంచి ఉదాహరణలు. ఎఫెసీ పత్రికలో పౌలు ఒక విశ్వాసి క్రీస్తులో జీవించడానికి అవసరమైన ఆశీర్వాదాలు, ఆధారాలన్నీ క్రీస్తులోనే ఉన్నాయని తెలియజేశాడు. మరొక విధంగా చెప్పాలంటే, మీరు క్రీస్తులోనికి వచ్చి ఆత్మ సంబంధులుగా జీవించడానికి అవసరమైన వనరులన్నీ పొంది జీవించండని ఎఫెసీ పత్రిక క్రైస్తవులను పిలుస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన వనరులను గూర్చి, ఆశీర్వాదాలను గూర్చి ఇప్పుడు కొంత మనం తెలుసుకుందాం. మొదటిగా మనము దేవునికి ప్రార్థించుట అనే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నాం. వింటూ ఉన్న మీరు ప్రభువును క్రమంగా ప్రార్థిస్తూ ఉన్నారా? దేవుని వాక్యమనే మరొక అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. తగినంత సమయం దేవుని వాక్యం చదవడంలోనూ, దేవునితో సహవాసము కలిగి ఉండడంలోనూ గడపగలుగుతున్నారా? ప్రియులారా, పునరుత్థానుడైన ప్రభుతోటి సహవాసము మరియు ఆయన అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనలను శక్తివంతులను చేస్తాయి. ఈ విధంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన కొరకు కనిపెడుతూ ఉన్నాయి. క్రీస్తులో నివసిస్తూ ఆయన ద్వారా లభించే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటూ ఉన్నారా? ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రిందటి నుండి పరలోక ఆశీర్వాదాలను గూర్చి వినబడుతూ ఉన్న ఒక ఉదాంతాన్ని గూర్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక దైవజనుడు పరలోకం వెళ్ళినప్పుడు పరిశుద్ధుడైన పేతురు ఆయనకెదురొచ్చి ఆహ్వానించి తీసుకెళ్లి పరలోక దృశ్యాలన్నీ చూపిస్తూ ఉండగా, అక్కడ పేర్చబడి ఉన్న ఆసనాల్ని, ఒక పెద్ద పెట్టెలాంటి దాన్ని, ఆయా వస్తువులను ఆ భక్తుడు చూచి, ఇవన్నీ ఏమిటని పేతురుని అడిగినప్పుడు, ఇవి నీకవసరమైనవి, నీకోసం సిద్ధపరచబడినవి, మేము నీకు పంపాలనుకుంటూ వచ్చాం, కాని నీవెప్పుడూ అడగలేదు అన్నాడట పేతురు. యాకోబు కూడా తన పత్రికలో ఇదే విషయాన్ని వ్రాస్తూ, మీరు అడగరు గనుక మీకేమీ దొరుకుటలేదు అన్నాడు. యెహోషువ గ్రంథములో చూచినప్పుడు, ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి కనానును స్వాధీనము చేసుకోబోతున్నప్పుడు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీరు స్వాధీనం చేసుకుంటారనే వాగ్దానం దేవుడు వారికిచ్చాడు. అయితే వారు దానిలో అడుగుపెట్టే వరకు దానిని స్వతంత్రించుకోలేదు. ఈ విధంగా విశ్వాసులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి విశ్వాసము ద్వారా, క్రీస్తులో నివసించడం ద్వారా ప్రారంభించాలి. ఎఫెసీ పత్రికలో ఆయా సందర్భాలను అనుసరించి అనేక సార్లు జ్ఞాపకం చేసుకోండి అనే మాట పౌలు ఎక్కువసార్లు వ్రాశాడు. జ్ఞాపకం చేసుకొనుడి అనే ఈ మాట మొదటి 3 అధ్యాయాల్లో ఎక్కువగా వ్రాస్తూ వచ్చాడు. అప్పటికే వారు ఎరిగి ఉన్న సత్యాన్ని పౌలు ఎఫెసీయులకు గుర్తు చేయడం జరిగింది. పౌలు ఎఫెసులోని తురన్ను పాఠశాలలో 3.5 సంవత్సరాలు వారికి సత్యాలు బోధించాడు. శాశ్వతుడైన క్రీస్తులో పరలోక సంబంధమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారని పౌలు ఎఫెసీయులకు జ్ఞాపం చేస్తూ, ఇట్టి జీవితం జీవించడానికి క్రీస్తు ద్వారా విశ్వాసికి అందుబాటులో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుమని తెలియజేశాడు. 4వ అధ్యాయములో నడుచుకొనుట అంశం మనకివ్వబడింది. మొదటిగా ఈ అధ్యాయములో పాతవైన మలినమైన వాటిని విసర్జించి నూతనమైన వాటిని ధరించుకొని నూతన జీవితం జీవించాలని వ్రాయబడింది. పిలువబడిన పిలుపుకు తగినట్టు దీనత్వము, సాత్వికము, దీర్ఘశాంతముతో నడుచుకొమ్మని, సత్యముతో నడుచుకోవాలని, ప్రేమలో నడుచుకోవాలని, వెలుగు పిల్లలై నడుచుకోవాలని, ఆత్మయందు నడుచుకోవాలని, సంఘములోని సాటి విశ్వాసులతో నడుచుకొమ్మని, మనోనేత్రాలు వెలిగింపబడి తలలు పైకెత్తబడి నడుచుకోవాలని, చుట్టూ చూస్తూ కడు జాగరూకులై నడుచుకోవాలని పౌలు అనేక విధాలుగా తెలియజేశాడు. ఈ పత్రిక యొక్క అన్వయ విభాగములో నడుచుకొనుట అనే సత్యం ముఖ్యాంశమైంది. ఈ పత్రిక మరింత క్షుణ్ణంగా చదివి శక్తివంతమైన సందేశాలను అర్థం చేసుకోండి. దైవాశీస్సులు. ఆమేన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు
మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.